హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఉదయాన్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. పిల్లలకి హడావుడిగా ఉంటుంది కదా. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఆల్రెడీ ఒక పక్క అన్నం పెట్టేశాను. ఇంకా మూకుట్లో ఏమో దొండకాయ కూర అయితే వేశాను పిల్లలకి లంచ్ బాక్సులకి. ఇంకా దాని మీద మూత వేడిగా ఉంటుంది కదా, అదే గిన్నె బోర్లిచ్చేసాను. కూరలు కట్ చేసి పెట్టుకుంటాను కదా నైట్, అదే గిన్నె బోర్లిచ్చేసాను. సరే మగ్గుతూ ఉంటుందని, అది ఎలాగో వేడిగా ఉంటుందని దాని మీద నెయ్యి కప్ అయితే పెట్టేశానండి. కరిగిపోతుంది కదా నెయ్యి ఆ వేడికి. ఇంకా అదైతే పొంగనాలు వేద్దాము అని చెప్పనని ఇంకా నెయ్యి కూడా కరుగుతుందని అలా పెట్టేసి పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇది మామూలు దోసపిండి పొంగనాల్లా కాకుండా మీరు ముందు వీడియోలో చూసే ఉండుంటారు. రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ అయితే చూసే ఉండుంటారు. వీడియోలో ఏంటంటే బెల్లం నీళ్ళల్లో గోధుమ పిండి కలిపి పెట్టానని చెప్పాను కదండి నైట్. ఇంకా అది పొద్దున్నే పొంగనాలు అయితే వేస్తున్నాను. స్వీట్ పొంగనాలు ఆల్రెడీ తియ్యగా ఉంటాయి కదా, నార్మల్గా ఇంక ఇలా వేసేస్తే మూత పెట్టేశానంటే ఉడికిపోతాయి. నేతిలో వేగుతాయి కాబట్టి బాగుంటుంది తీయగా. అచ్చం మన అప్పాల్లాగే ఉంటాయండి ఒక మాటలో చెప్పుకోవాలంటే. కాకపోతే అప్పాలు ఏంటంటే మనం డీప్ ఫ్రై చేస్తాము ఆయిల్లో, ఇదేంటంటే నేను పొంగనాల్లాగా వేసేస్తున్నాను నెయ్యితోటి. బాగుంటాయి కదా అని. ఇది దోశల్లా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు ఒక్కొక్కటి వేసి ఇవ్వడానికి అని చెప్పనని నేను పొంగనాల్లాగా వేసేస్తున్నాను. అది కూడా మొన్నంతా దోశలు అయ్యాయి కదా, కొంచెం ఇలా డిఫరెంట్గా తింటారు. స్నాక్స్ బాక్స్లో కూడా 4 పెట్టిచ్చేస్తే జీవనేమో స్కూల్లోనూ కృష్ణ కాలేజ్లోనూ తింటారు కదా అని చెప్పి ఇంకా పొంగనాలు అయితే వేసేసాను పొద్దున్నే. తీయగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లంచ్కేమో అన్నమును దొండకాయ కూర వాళ్ళకేమో పెట్టేశాను. యాక్చువల్గా దొండకాయలు అయితే కొన్నే ఉన్నాయి, ఇంకా వాళ్ళ మట్టుకే అని చెప్పి ముందైతే అవి నైటే కట్ చేసి పెట్టేశాను కూరలో. ఇంకా అవైతే పెట్టేశాను. సరే ఇంకా కూర అన్నము పొంగనాలు రెడీ, పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ. ఆల్రెడీ కృష్ణ సంధ్యావందనం అయితే చేసుకుంటున్నాడు. నేను నా పనులు 1 by 1 కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా జీవన్ ఏమో దీపారాధన చేస్తున్నాడు. ఇంకా రోజు దీపారాధన నేనైతే చూపించట్లేదండి, చేయడం అయితే చేస్తాము. ఇక జీవన్ కూడా దీపారాధన చేస్తున్నాడు. నేనేమో వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసి ముందు అవన్నీ చల్లారాలి కదా, ఇంకా అవి చల్లారిపోయిన తర్వాత అన్నీ డబ్బాలు అయితే ప్యాక్ చేయాలి. పొద్దున పూట ఎంత హడావిడిగా ఉంటుందో అండి అసలు. ఇంకా పైగా ఈ మధ్య ఈ వీడియో తీసుకోవడం ఒకటి పెట్టానా, ఇంకా నాకైతే అస్సలు కుదరట్లేదు. ఇంకా స్టాండ్ పెట్టుకొని తీసుకోవడం అంటే అస్సలు అవ్వట్లేదు అని చెప్పి ఇంక నేనైతే ఈ విధంగా చేసేస్తున్నాను. ఎందుకంటే 8 వరకే వాళ్ళకి అన్నీ ఇచ్చేసేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇక పొంగనాలు అయితే వేగిపోయాయి చూసారా. అంటే సోడా కానీ అట్లా ఏమీ వేయలేదు కదండి, బాగున్నాయి మెత్తగా, పైనంతా క్రిస్పీగా నేతిలో వేగి తీయగా. అచ్చం అప్పాలేనండి, ఇంకా సేమ్ అప్పాలు ఏ విధంగా అయితే అలాగే ఉంటాయి. కాకపోతే అప్పాలేమో బియ్యపిండి గోధుమ పిండి కలిపి చేస్తాం కదా, ఇది వచ్చేసి నేను ఓన్లీ గోధుమ పిండే కలిపాను. మీకు కావాలంటే మీరు అందులో కొంచెం బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఆ పని అయిపోయింది. ఇంకా జీవన్ కూడా అయిపోయాక వాడికి కరెక్ట్గా యూనిఫామ్ డ్రెస్ వేసుకునేటప్పుడు గుర్తొచ్చింది, ప్యాంటు కొంచెం స్టిచ్ చేయాలమ్మా అని చెప్పనని. ఈ మధ్య ఇంకా సివిల్ డ్రెస్సే వేసుకెళ్తున్నారు, ఇంకా యూనిఫామ్ స్టార్ట్ చేయలేదు. అంటే అందరు పిల్లలు ఇంకా యూనిఫామ్లో వేసుకురావట్లేదుట, అందుకని చెప్పి సివిల్ డ్రెస్ వేసుకెళ్తున్నారు. ఇంకా మొన్నటి నుంచి కొంచెం ఫ్రెండ్స్ వేసుకొస్తున్నారని, ఆల్రెడీ పోయిన సంవత్సరం ఉంటాయి కదా, ఈ సంవత్సరం ఇంకా కుట్టించలేదు, అయినా కూడా ఉంటాయి కదా, ఇంకా అది వేసుకెళ్దాము అని అంటే ఇప్పుడు కృష్ణది కూడా ఆల్రెడీ 10th అయిపోయిందిగా, వాడి యూనిఫామ్ ఉందిగా, అది వీడికి వచ్చేస్తుంది కదా అని చెప్పి కొంచెం స్టిచ్ చేసి ఇమ్మని అప్పటికప్పుడు అడుగుతాడండి. ముందు రోజు నైట్ నేను కూరలు కట్ చేసుకున్న తర్వాత ఖాళీగానే కూర్చొని ఉన్నాను కదా నాన్న, అప్పుడు చెప్పొచ్చు కదా, పొద్దున్నే హడావుడి పెట్టేస్తావు నువ్వు అని అయితే అన్నాను. అమ్మ ఒక్క కుట్టే వేసివ్వమ్మా అని చెప్పనైతే అడుగుతాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మళ్ళీ కుర్చీ వేసుకొని అన్నీ సెట్ చేసుకొని కూర్చొని అది ఎందుకని నించున్న పడంగానే ఒక కుట్టు అయితే వేసి ఇచ్చేస్తాను. అప్పట్లో అనుకునేదాన్ని, అప్పట్లో అంటే మా తాతయ్య నన్ను మిషన్ నేర్చుకో అని చెప్పేవారు. ఎందుకు తాతయ్య ఇప్పుడు నాకు ఆ మిషను నాకు అవసరం లేదు అనేదాన్ని. నేను చదువుకొని నేను జాబ్ చేస్తాను, నాకు మిషన్ వద్దు, నేను మిషన్ నేర్చుకోను, జాకెట్లు కుట్టను అని అంటూ ఉండేదాన్ని నేను. లేదమ్మా నేర్చుకోమ్మా, ఏదైనా పని నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని మా తాతయ్య ఎప్పుడు నాకు చెప్పేవారు. ఇంకా అలా ఆయన చెప్తే నేనైతే మిషన్ నేర్చుకున్నానండి. నేను అంటే మా క్లాస్మేట్ వాళ్ళ అక్కయ్య దగ్గరే నేను నేర్చుకున్నాను మిషన్. ఇంకా అలాగే ఇంటి పక్కన ఆంటీ కూడా కుట్టేవారు, ఏమైనా డౌట్స్ వచ్చినా ఆవిడని కూడా అడిగేదాన్ని. మొత్తం మీద అయితే ఆ అక్క దగ్గర నేను మిషన్ బాగా నేర్చుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క నాకు అన్నీ నేర్పించారు, కటింగ్ అన్నీ. కాకపోతే బయట వాళ్ళు కుట్టేది ఎప్పుడూ చేయలేదు, కానీ నేను ఇంట్లో నావి మాత్రమే కుట్టుకుంటున్నాను. ఒకప్పుడు చీరకి ఫాల్స్ అనేవి వేసేదాన్ని, నన్ను పీకో మిషన్ నాది.
ఎక్కువగా పీకోస్ వేసి ఇచ్చేదాన్ని, బ్లౌజులు కుట్టేదాన్ని కాదు కానీ ఓన్లీ శారీ పీకో ఫాల్స్ అయితే చేసేదాన్ని. ఇప్పుడైతే మానేసాను అనుకోండి. ఇంకా వాడికైతే ఆ మిషన్ కుట్టించాను. మా తాతయ్య అన్న మాటలు నాకు ఎప్పుడు మిషన్ కుట్టుకుంటున్నా గుర్తొస్తుంది. చూడు ఇలాంటి హడావిడప్పుడు వచ్చు కాబట్టి దబ్బుక్కుని ఒక కుట్టు వేసుకుంటున్నాను, లేకపోతే అది పిల్లలవైనా నావైనా అది రాకపోయి ఉంటే ఎలా ఉండేది కదా, అందుకే ఏ పనైనా నేర్చుకొని పెట్టుకోవాలి, పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అని అయితే అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను. ఇదిగో పొంగనాలు చూడండి ఎంత బాగా వచ్చాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తీయగా బాగున్నాయండి. లోపలేమో మెత్తగా ఉన్నాయి, పైనేమో క్రిస్పీగా ఉన్నాయి. ఇంక ఈ విధంగా పొంగనాలు అయితే వేసేసాను. కొంచెం మధ్యలో గుంటలు హీట్ కరెక్ట్ బర్నర్కి ఉంటాయి కదా, కొంచెం ఆ మధ్యలో ఉన్న 3 మాత్రం కొద్దిగా బాగా ఎర్రగా కాలిపోయాయి. ఇక చుట్టూతా ఉన్నవి పర్వాలేదు బాగా వచ్చాయి. ఇంకా పిల్లలు అయితే తినేసేసి లంచ్ బాక్సులు పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరైతే బయలుదేరిపోతున్నారు. వీడేమో కాలేజీకి, వాడేమో స్కూల్కి. ఇంకా ఉరుకులు పరుగులే హడావిడి అనమాట. ఇంకా పొద్దున్నే ఇంకా మొక్కలు పెట్టాలి తెచ్చాను, కానీ అవేమో కుదరట్లేదు. ఒక్క మొక్క పెట్టేసేసి ఇంకా దాన్ని ఇంకా అవన్నీ అలా వదిలేసాము. సరే వాటికి కూడా నీళ్లు పోసి పెట్టాను అనుకోండి, ఇంకా అవైతే నాటాలి. ఇవాళన్నా కుదురుతుందో లేదో చూడాలి అసలు ఆ మొక్కలు పెట్టుకునే పని అని అయితే అనుకున్నాను. కానీ ఎట్టకేలకు ఇవాళ ఆ పని అయితే చేశాము మొత్తం మీద. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకైతే చాలా సపోర్ట్ అవుతుందండి. ఇంకా నేను కూడా కాస్త టిఫిన్ అయితే తినేసాను. తినేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దొండకాయ కూర పిల్లల వరకే సరిపోయింది. ఇంక మళ్ళీ మా వారికి ఏదైనా కూర చేయాలి కదా అని చెప్పి మళ్ళీ కాస్త బెండకాయ ఉల్లిపాయ వేసి వేయించేశాను. ఇంకా అలాగే పాలకూర ఉంటే అది కూడా కాస్త పప్పు చేశానండి. ఇంకా మా వారు అయితే భోజనం చేసేసారు. ఆయన చేసిన తర్వాత ఇంకా అవి నేను తిన్నాను తర్వాత. అంటే ఆయన టైమింగ్ వేరు, నేను తినే టైమింగ్ వేరు. ఇంక ఇద్దరము ఇంకా ఆయనేమో 12:30కే భోంచేసేస్తారు. ఇంకా ఆయన తిన్నాక నేను కూడా మధ్యాహ్నం లంచ్ చేసేసాను. ఇంకా పప్పు కూరతోటి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనకి సాయంత్రం ఒక కప్పు కాఫీ అయితే ఇచ్చేసి కాకబట్టాను కాసేపు. యాండి మొక్కలు పెట్టుకుందాం రండి ప్లీజ్ అండి, మొక్కలు పాడైపోతాయి అని చెప్పనని. ఇంకా సరే అని అటు ఇటుగా వచ్చారు. కొంచెం ఎక్కువగా ఆయనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారండి. మొక్కలు పెట్టుకోవాలి, వాటిని చూసుకోవాలి, అవి చక్కగా బాగుంటాయి అనేది ఎందుకో ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకేదో నాకు పిల్లలకి ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆయన అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. సరే నేను ఇగో ఇలాగే ఎప్పుడన్నా మీ చేత్తో ఒక మొక్క పెట్టండి అని ఆయనని పిల్లలతోని పెట్టిస్తూ ఉంటాను. ఎందుకంటే అది రేపు పెరిగిన తర్వాత చక్కగా పూలు పూస్తే అది చూసామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా, అందుకని. దాని తర్వాత వచ్చేసి ఇక్కడేమో ఇంకా ఒక్క మందార మొక్క అయితే మా వారితో పెట్టించానండి. అది వచ్చేసి రెడ్ కలర్ మందార పువ్వులు పూసేది. మొన్నేమో కృష్ణ నేను కలిసి వైట్ మందార పెట్టాం కదా, ఆల్రెడీ గంధం కలర్ మందార చెట్టు మీరు ఆల్రెడీ చూసారుగా, చాలా పెద్దగా అయిపోయింది కూడా ఆ చెట్టు. అది కొమ్మలు కూడా మంచిగా విరిచేస్తూ వస్తే సైడ్ల నుంచి కూడా చక్కగా కొమ్మలు అయితే వస్తున్నాయి, మళ్ళీ మొగ్గలు పువ్వులు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా చిగురు ఈ వానలు పడుతున్నాయి కదా, ఈ టైంలో మనం మొక్కలు అనేవి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే కొత్తగా తెచ్చుకొని ఇప్పుడు పెట్టుకున్నామంటే ఈ పడే వర్షాలకి అప్పుడప్పుడు పడినా కూడా, ఇప్పుడు మనకి ఇంకా వర్షాకాలం కదా, కొంచెం వర్షాలు పడితే మొక్కలు అనేవి బాగా చక్కగా వస్తాయండి. అందుకు నేను ఆ ఉద్దేశంతో కొనుక్కొచ్చాను మళ్ళీ మొక్కలు. చిగురు వస్తే మళ్ళీ ఇప్పుడు వెంటనే పెట్టామంటే బాగా వస్తాయి కదా అని చెప్పనని. ఇంకా మొత్తం మీద మా వారిని ఏమండి కాస్త ఇవి అడ్జస్ట్ చేసుకుందాము, ఇంకా మొక్కలు పెట్టుకోవాలి, పైగా ఇవన్నీ దగ్గరగా అయిపోయే వరకు ఏంటంటే అండి కింద పిచ్చి మొక్కలు మొలుస్తాయి కదా మాకు, ఇంకా అవన్నీ ఎక్కువైపోయాయి. దానివల్ల ఏంటంటే ఈ పెట్టిన మొక్క అందం పోతుంది, అసలు కనిపించట్లేదు, సరిగా తెలియట్లేదు. ఇంకా అవన్నీ బాగు చేయాలి. మొన్న అతను వచ్చాడు బాగు చేయమని అడిగాను, కాస్త ఈ పిచ్చి మొక్కలన్నీ లాగేసేయి దొడ్డి బాగు చేయంటే సరేనమ్మా అని అన్నాడు. టిఫిన్ పెడతాను తిన్నాడు వెళ్ళిపోయాడు. సరే ఏమోలే మళ్ళీ వస్తాడేమో అనుకున్నాను కానీ రాలేదు. ఇంకా మళ్ళీ వస్తాడేమో రేపెల్లుండిలో వస్తే ఈ పిచ్చి మొక్కలన్నీ లాగిచ్చేసేయాలి. అయితే ఈ కుండీలు గులాబీ మొక్క ఈ కనకాంబరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా పడితే అలా ఉన్నాయి, కాస్త సదురుకుందామండి నీట్గాను బాగుంటుంది అని చెప్పి ఇంకా మా వారు నేను ఇలా జీవన్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వాడు ముగ్గురం కలిసి ఏవో నానా ప్రయత్నాలు చేసి ఒక కొలికి తీసుకొద్దామని అనుకున్నాం కానీ కొలికి కూడా తీసుకురాలేకపోయామండి. అసలు చేస్తూనే ఉన్నాము, ఇంకా పూర్తిగా అయితే రాలేదు. ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు నాకు తెలిసి ఓ 4-5 రోజులు పడుతుందేమో అని అనిపించింది. సరే మొత్తం మీద అయితే నాకు అనిపించింది ఉన్న ఈ కాసిన్ని మొక్కలకే ఈ 5-6 మొక్కలకే నేను ఇంత ఉక్కిరి అయిపోతున్నాను. బాబాయ్ కొంతమంది అయితే ఎంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అసలు ఎలా చేస్తారో ఏమో కదా అని అనిపిస్తుంది. సరే మొత్తం మీద అయితే మందార మొక్క ఒక్కటే పెట్టించాను.
ఇంక ఇటు సైడ్ మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, ఏది గులాబీ మొక్క ఉంది చక్కగా, హైబ్రిడ్ కాకుండా నార్మల్ గులాబీనే, గులాబీ మొక్క, మల్లె అంట్లు, కనకాంబరాల చెట్లు ఇవన్నీ చూసారు కదా. ఇంకా అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసాము. తర్వాత ఇవి వచ్చేసి చిన్న చిన్న కుండీలు. ఇంతకుముందు చాలా గుమ్మంలో నేను గుమ్మం ముగ్గు చూపించాను కదండి మీకు, కర్టన్ వేసిన సైడు, అక్కడైతే వరుసగా పెట్టేదాన్ని చిన్న చిన్న కుండీల్లో అన్ని మొక్కలు పెట్టాను. అప్పట్లో చాలా పెట్టాను. అవన్నీ ఏంటంటే రాను రాను కొంచెం అవన్నీ పాడైపోవడము అలా అయ్యే వరకు ఆ కుండీలన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టేశాను. సరే నిన్న దొడ్లో చూస్తుంటే ఈ మొక్కల్లో తులసి మొక్కలు బాగా వచ్చేసాయి. అవేంటంటే విన్నెలు 2-3 పడితే చాలు తులసి మొక్కలు అక్కడక్కడే వచ్చేస్తాయి. అలా తులసి మొక్కలు బాగా వచ్చేసాయి. అందుకని చెప్పి అందులో ఒక 2 తులసి మొక్కలు పెట్టి మళ్ళీ గుమ్మంలో పెడదాము, ఇంతకుముందు అలాగే పెట్టేవాళ్ళం, మంచిది కదా తులసి మొక్క అని చెప్పి. సరే ఇంకా అవి కూడా జీవంతో పాటు ఆ తులసి మొక్కలు వాటితో పెట్టించాను ఆ కుండీల్లో, గుమ్మంలో పెడదామని. ఇది కూడా గులాబీనే అండి, నాటు గులాబీనే, హైబ్రిడ్ కాదు. పింక్ కలర్ గులాబీ చెట్టే, కృష్ణ పెట్టాడు అప్పట్లో తెచ్చి స్టార్టింగ్లో. అది ఈ మధ్య అప్పుడప్పుడు ఒక 2 పూలు పూస్తుంది. అందుకు దాన్ని కూడా కింద నేల మీద వంగిపోతుంది అది. దానికి కూడా ఒక కర్ర సపోర్ట్ పెట్టి ఆ గులాబీ చెట్టును కూడా కట్టేశాను. కాస్త చివర్లో కింద కాస్త సపోర్టుగా కర్ర పెట్టి దారంతో కట్టేసేస్తే ఇలా స్ట్రైట్గా పెరుగుతుంది కదా అని చెప్పనని ఇంకా అలా కట్టేశాము. దాని తర్వాత వచ్చేసి ఇది మరువం చెట్టు అండి. ఈ మరువం చెట్టు ఏంటంటే ఆమె చెప్పింది, నేను ఇప్పటికి 3 సార్లు తెచ్చిపెట్టాను మరువము, 3 సార్లు చెట్టు అనేది నిద్రపోయింది. నాకు చాలా బాధేసేసింది. నాకేమో చాలా ఇష్టము మరువం. మనం దేవుడికి పెడితే అట దేవుడు మనల్ని మర్చిపోడంటండి అంటారు. అంత మంచిదట మరువం. ఒక్క దళం దేవుడికి పెట్టినా కూడా దేవుడు మనల్ని మర్చిపోడు అని అంటుంటారు. సరే ఆ మరువం మరి ఇలాగేంటమ్మా నీ దగ్గరే కొనుక్కెళ్ళాను నేను, 3 సార్లు పోయిందంటే, అమ్మ మీరు ఇసుక కలిపి పెట్టలేదా అని అనింది. ఇసుక కలిపి పెట్టాలా నాకు తెలియదు అసలు అంటే, లేదమ్మా ఈసారి మీరు మరువం మొక్క పెట్టేటప్పుడు అందులో కొంచెం ఇసుక మట్టి 2 కలిపి పెట్టండి, అప్పుడు అది చక్కగా వస్తుంది అని చెప్పింది తను. ఓకే అయితే అని చెప్పి ఇసుక ఉంది మా ఇంట్లో, ఆ జాతి చెట్టు దగ్గర పోసి పెట్టారు ఇసుక. అది కాస్త కలిపేసేసి ఆ ఇసుకతో పాటు మరువం కూడా చెప్పాను కదా మీకు, ఆ కింద గడ్డ అనేది చిదిమేసేసి మనం మొక్క వేర్లతో ఫ్రీగా అనేది మొక్క నాటేస్తే వస్తుందని చెప్పాను కదా. ఇంకా అలాగా మా వారితోటి మరువం చెట్టు అయితే పెట్టించేశాను. మా వాడి ఓవర్ యాక్టింగ్ చూశారు కదా ఎలా చేశాడో. మొక్కలు పట్టుకెళ్ళి గుమ్మంలో పెట్టేశాడు, తులసి మొక్కలు. చూడాలి ఈసారి అవి ఎలా వస్తాయో. ఇంక ఈ మందార బాహుబలి అట, ఆ మొక్క ఒరే ఎత్తలేవురా బాబోయ్ అంటే, లేదమ్మా బరువు లేదు నేను ఎత్తేస్తాను చూడు అని చెప్పి ఆ మొక్కనైతే ఎత్తి ఎక్సర్సైజులు చేసేస్తున్నాడు. దాంతో కండల వీరుడు అని చెప్పారని ఏవో అంటుంటాడు కామెడీగా. ఇంకా మందార చెట్టు కూడా ఇటు సైడ్కి జరిపేశాము. ఇంకా కనకాంబరాలు కూడా జరిపేశాము కాస్త. ఇంక ఇవన్నీ కొంచెం అటు ఇటు ఇవన్నీ చేసేవరకే టైం అయితే 6 అయిపోయింది. ఇంకా కిట్టయ్య కూడా వచ్చేస్తాడు ఇంక ఇప్పుడు కాలేజ్ నుంచి. ఇంక ఇవాళకి ఇది చాలులే బాబోయ్, ఇంక మళ్ళీ రేపు చూసుకుందాము అని చెప్పి ఒక కొలిక్ అయితే తీసుకొచ్చామండి. పారిజాతం చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. మొన్న వర్షాలకు కూడా చిగురు బాగా వచ్చింది. కాకపోతే అది కూడా వంగిపోతుందండి, ఏంటో నేల మీద పాకినట్టుగా అయిపోతుంది. ఇంకా దానికి కూడా లాగేసేసి తాడు కట్టాము. ఇగో ఇది జాతి చెట్టు, నేను ఎంత ముచ్చటపడి పెట్టానో. మా జీవన్ అన్నిసార్లు దాన్ని బాల్ వేసి కొట్టి విరక్కొట్టేస్తున్నాడు కొమ్మలు. నేను దాన్ని తీగ చుట్టను, వాడు విరక్కొట్టను. అక్కడైతే వాడిని అదే కోప్పడుతున్నాను, నువ్వే కట్టు ఇప్పుడు ఇదంతా, నువ్వే ఇలా అంతా పాడు చేస్తున్నావు అని చెప్పనంటే, అమ్మ చూడమ్మా ఎన్ని ఉన్నాయో అని మళ్ళీ కబుర్లు అయితే చెప్పేస్తాడు. ఇంక ఈ కనకాంబరాల చెట్టు వచ్చేసి సన్నగా పొడవుగా పెరిగిపోతుందని ఇది కూడా ఆ చివరికి పెట్టేశానండి. గులాబీ మొక్కేమో ఇక్కడ పెట్టాను. పిల్లలేమో గోల, ఇంకా రాగానే కృష్ణ చూసి, అమ్మ మేము బాల్ ఆడుకోవడానికి లేదు, ఇవన్నీ ఇక్కడ అడ్డం పెట్టేశావు అని వాడంటే, వీడేమో నేను విరక్కొట్టేస్తా చూడు అని వీడంటాడు. ఇక్కడ జీవన్ పని చేస్తున్నట్టు కనిపిస్తున్నాడే కానీ చేస్తున్నంతసేపు నన్ను అయితే అంటూనే ఉన్నాడండి, ఇక్కడి నుంచి మొక్కలు తీసేసే, క్రికెట్ బాల్ తగులుతుంది, విరిగిపోతాయి అని చెప్పనని. ఇంకా కృష్ణ వచ్చి ఆ మాట అనగానే వీడికి బూస్టప్ అనమాట. ఇంకా విరిగిపోతాయి చూడు, నువ్వు ఇక్కడి నుంచి తీయాలి అని అన్నాడు. మొత్తం మీద అయితే మళ్ళీ మార్చామండి. అది ఎలా మార్చాను, ఫైనల్ అవుట్పుట్ చెప్పాను కదా 2 రోజులు పడుతుంది అని చెప్పనని. ఇలాగే వీడియోని అయితే చూస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మా వాడి పనితనం ఎలా ఉంది అనేది రేపు మీరు చెప్దురు కానీ. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.